ఈ రచకర్త నా నవ్వాన్ని నేను రచించిన వారు వనజ గారు. ఇంకేముంది పాపం, ఆ మూగజీవికి ఎంతగా నొప్పి కలిగిందో. ఇంకా ఫాస్ట్గా ఏరని చూసుకోకుండా అటువైపు పరిగెత్తి నన్ను విరాట్ని కిందికి తోసేయబోయింది. కానీ అంతలో విరాట్ నన్ను పక్కకి లాగి చర్ణకాలు తీసుకొని ఆ ఎద్దుల్ని అదుపు చేశాడు కాబట్టి సరిపోయింది. లేకుంటే ఖచ్చితంగా ఏదో ఒకటి మాత్రం జరిగేది. నా వైపు ఒక సీరియస్ లుక్ ఇచ్చి తోట వైపు బండికి తిప్పితే ఇంకో వైపు బండిలో ఉన్న అన్నయ్య వదిన కంగారు పడ్డారు. అన్నయ్య బావ మీ ఇద్దరికి ఏం కాలేదు కదా అని అన్నయ్య వదిన అడుగుతుంటే, మేం బాగున్నాం సుశాంత్, పెద్దవాళ్ళకి ఈ విషయం చెప్పకండి, ఊరికే కంగారు పడతారని చెప్పిన విరాట్ వాళ్ళకంటే ఒక అడుగు ముందే తోటకి తీసుకువెళ్ళాడు. దిగేంతవరకు నేను విరాట్తో ఏమీ మాట్లాడలేదు. ఎక్కడ తిడతాడన్న భయం. కానీ కిందకి దిగాక విరాట్ దెబ్బల నుండి తప్పించుకోలేకపోయాను. జబ్బకి 2 పీకి. అందుకే వసు నిన్ను కొంచెం ఆలోచించి పనులు చెయ్యి అని చెప్పేది అని విరాట్ అంటే, ఆపవయ్యా బాబు, నేనేమైనా కలకన్నానా? నువ్వు ఎలా కొడుతున్నావో నేను అలాగే వాటిని కొడతామని ట్రై చేశావు. కానీ దెబ్బ గట్టిగా తగిలిందేమో, అందుకే నొప్పి కల పడబోయాయని చెప్తూ ఎద్దుల వీపు నిమరుతూ సారీ ప్లీజ్ నన్ను క్షమించండి అని చెబితే అవి ఏమనలేదు. కనీసం తాళ కూడా తిప్పలేదు. అందుకే మీకు నా మీద కోపం వచ్చిందా అని అడిగేలోపు నా మొగుడికి కోపం వచ్చినట్టుంది. అందుకే అక్కడ ఉన్న వరిచేలలో వెళ్ళిపోతున్నాడు. హో గాడ్, ఈ విరాట్కి నువ్వు తెలివి అందం పెట్టి జాలి అనే గుణం తీసేసినట్టున్నావు. అందుకే ఇలా ఉన్నాడు బాబు నీ భక్తుడు అనుకుంటూ ఇంకా వైపుకి చూసిన నాకు సాత్విక వదిన సుశాంతనీయ చిలక గోరింకల్లా చైన్లో తిరుగుతూ ఉంటే చూడటానికి ఎంత బాగుందో. మా ఆయన ఉన్నాడు, నా మీద కోపం చూపమంటే ఎంతైనా చూపిస్తాడు అనుకుంటూ ఓయ్ విరాట్ దూరం నుండే పిలిచాను నేను. కనీసం వెనక్కి తిరిగి కూడా చూడలేదు మొహాని పావుడు. అందుకే ఈసారి ఫిక్స్ అయ్యా, పరిగెత్తుకుంటూ వెళ్ళి ఒప్పెక్కాలి అని. అప్పుడు ఎలా వద్దు అంటాడో నేను చూస్తాననుకుంటూ ఫాస్ట్గా పరిగెట్టడానికి అవ్వక గేటు మీద వెళ్తూ అదే నడుస్తూ జారి పడిపోయి అమ్మా అని అరిచాను. దాంతో వెనక్కి తిరిగి చూశాడు విరాట్. వచ్చి ఏమైంది అంటూ అడిగి నా కాలు పట్టుకొని చూసి పైకి లేపి అప్పటికి కూడా కోపంగా చూస్తూ వెళ్ళిపోయాడు. ఆయన నా పిచ్చి, కానీ ఆయన గారు నా మనసులో ఉన్నవే కాదు, నాకు వచ్చే పిచ్చి ఆలోచనలు కూడా చదివేసి ఉంటాడని నన్ను నేనే తిట్టుకుంటూ, బాబో ఈ విరాట్కి నేను ప్రాంక్ చేశానని తెలిసిపోయింది. పోయి పొండు మీద ఇంకా కారం నేనే చల్లుకున్నానా అనుకుంటూ విరాట్ వెనుక వెళ్తూ ఒక పాట అందుకున్నాను. ఓయ్ గోపమా నా పైన ఆపవా ఇకనైనా అంటూ కొంచెం ఫ్రీ స్పేస్ అంటే జస్ట్ గడ్డి మాత్రం ఉండి ఇంకేం లేకుండా ఉన్న నేల మీద విరాట్ కంటే కాస్త ముందుకు వెళ్ళి అతడి ఎదురుగా నిలబడి అడిగాను. దానికి నన్ను అతని బలమైన భుజంతో పక్కకి దొబ్బేసి వెళ్ళిపోయాడు. చాలలే నీ నటన సాగవే ఇటు పైన ఎంతగా నెసపెడుతున్నా లొంగిపోనెలనా అంటూ విరాట్ హమ్ చేస్తూ వెళ్ళటంతో ఆశ్చర్యంగా చూశాను నేను. 2 చేతులు నడుం మీద పెట్టుకొని ఇప్పుడు దీనికి నేను రివర్స్ కౌంటర్ ఇవ్వాలి కాబట్టి వెంటనే లిరిక్స్ గుర్తు రాలేదు నాకు. అందుకే ఇక్కడ సింక్ అయింది సింగ. ఓ కసుమని కారంగా కసిరినది చాలింకా ఉరుము వెనక చినుకు తడిగా కరవా కనికారంగా అంటూ వెళ్ళి 2 చేతులతో విరాట్ వీపుని బాధేశాను. కుదురుగా కడదాకా కలిసి అడుగేయవుగా కనుల వెనకే కరిగిపోయే కలవు కనుక అని విరాట్ వెనక్కి తిరిగి నా మైండ్ మీద అదే తల మీద 2 మొట్టటంతో తిరిగి నేను నా దాకా చేర్చినది చెలిమేగా మనసులోని చెలియ బొమ్మ చెరిపినా చెరగదు గనక అని పాడుతూ ఇంకా విరాట్కి పాడే ఛాన్స్ ఇవ్వకుండా నేనే పాడేలోపు విరాట్ కాపుతో కాకుండా ఆకులతో దిట్టంగా ఉన్న మామిడి తోటలోకి వెళ్ళి పోయేసరికి ఒక చోట దాక్కున్నాడు. నెక్స్ట్ పాట విరాట్ నోటి నుండి రాకపోవటంతో ఎంతసేపటికి విరాట్ కనబడక నేను భయపడుతూ ఉంటే కోపమా నా పైన ఆపవా ఇకనైనా అంతగా బుసకడుతుంటే నేను తాళగలనా అని ఏడుపు ముఖంతో పాడేసరికి ఇంకా వైపు నుండి నా వెనక వచ్చి బ్యాగ్ హక్ చేసుకున్న విరాట్ నన్ను కౌగిలించుకున్నాడు. ఎక్కడికి వెళ్ళావు చూడు, ఈ తోట ఎలా ఉందో నాకు అస్సలు నచ్చలేదు. మన అత్తయ్య వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోదామని చిన్నపిల్లలా ఏడుస్తూ ఉంటే ఇప్పుడే ఫ్రాంక్స్ అప్పుడే సాంగ్స్ అంతలోనే భయం అంటూ నన్ను ఎత్తుకొని ఎక్కడో చిటారి కొమ్మన ఉన్న మామిడికాయ కోసి ఇచ్చాడు.
తినొద్దు అని చెప్పేలోపు మొత్తం కొరికేసి ఒకరికి దాన్ని ఊసేసాను కూడా. అందుకే చెప్పేది వినాలి అంటూ మిగతా ఫ్యామిలీ దగ్గరికి తీసుకొని వెళ్ళి కొన్ని వాటర్ తాగించి పొలాలన్నీ తిప్పి తిప్పి అంటే వేలుతో తిప్పి చూపించాడన్నమాట. మనం నడిచేంత క్యాపబుల్ కాదు కాబట్టి. సాయంత్రమై టైం 6:30 అవుతున్న టైంలో నడిచేందుకులే అని అందరం ఎద్దుల బండిలో ఇంటికి బయలుదేరాం. ఆల్రెడీ మధ్యాహ్నం చేసిన వంటలు అలాగే ఉన్నాయి కాబట్టి కాళ్ళు చేతులు కడుక్కొని అందరం తినడానికి కూర్చొని ఏం పని చేయకపోయినా తోటకు వెళ్ళి వచ్చినందుకు అలసిపోయి ఫాస్ట్గా ఎవరి రూమ్లోకి వాళ్ళం వెళ్ళిపోయాం. ఏంటో విచిత్రంగా కొంచెం అనీజీగా ఉండటంతో విరాట్ కంటే ముందే పడక వేసేసాను నేను. నన్ను గమనిస్తూ ఉన్నాడో ఏమో, ఏమీ ఆకలి అవ్వటం లేదా, పెరుగన్నం మాత్రమే తిన్నావు అని విరాట్ అడిగితే తినాలి అనిపించటం లేదు విరాట్ అంటూ అతను రావడంతోనే హక్ చేసుకుంటూ చెప్పాను. ఏమైందిరా ఎంత లాలనగా అడిగాడు విరాట్. ఏం లేదు, కొంచెం అనీజీగా ఉంది అంటే అంటూ నా పేదాలకి దగ్గరగా ఉన్న అతని గొండల మీద ముద్దు పెట్టిస్తాను. పీరియడ్స్ టైంనా అని విరాట్ అడిగితే ఓహో కాదు ఇంకా టైం ఉంది అని చెప్తూ విరాట్ నాడు మసాజ్ చేస్తూ ఉంటే అలాగే ఎప్పటికో నిద్రలోకి జారుకున్నాను నేను. తెల్లారి నేను లేవబోతుంటే వద్దు ఈరోజు నాకు తెలిసి పూజలేమీ లేవు అనుకుంటా కాబట్టి ఇంకొంచెం సేపు రెస్ట్ తీసుకొని విరాట్ అంటే అత్తయ్య వాళ్ళు ఏమైనా అనుకుంటారా ఏమో విరాట్ వద్దులే అని నేను అంటూ పైకి లేవబోతూ ఉంటే ఇక్కడ ఏమైనా అనుకోవటానికి పొరే వాళ్ళు ఎవరూ లేరు, అందరూ మన వాళ్ళే అర్థం చేసుకుంటారు కాబట్టి నువ్వు టెన్షన్ తీసుకోకుండా రెస్ట్ తీసుకో అని చెప్పి బ్లాంకెట్ నాకు కప్పుతూ పడుకో క్యూటీ పప్పి అంటే నా నుదుటిన ముద్దు పెట్టుకున్నాడు విరాట్. నవ్వుకొని కళ్ళు మూసుకున్నాను నేను. అయినా ఒంట్లో ఏదో అనీజీ తెలుస్తుంది నాకు. పీరియడ్స్కి ఇంకా చాలా రోజులు ఉంది కదా, మరి ఇప్పుడే ఏంటిది అనుకుంటూ ఎంత ఆలోచించినా అటు సొల్యూషన్ దొరిక్క ఇటు నిద్ర రాక ముఖం కడుక్కొని కిందికి వెళ్ళాను. అక్కడ జరుగుతున్నది చూసి షాక్ అయి వెంటనే 2-3 ఫోటోలు నొక్కేసి విరాట్ నీకు కోడి కోయటం వచ్చా అని అడిగాను. అతను నాటుకోడి మెడ పట్టుకుని గొంతు కోసి కాల్చి బొచ్చు పీకుతుంటే ఎందుకు రాదు అంటూ ఆవలేలగా బొచ్చు మొత్తం పీకేసి ఐటీ మ్యాన్ మటన్ కొట్టు మోస్తానయ్యాడా అని నేను అంటుంటే కొట్టడానికి రక్తం ఉన్న చేత్తో మీదికి వస్తుంటే వద్దు విరాట్ అంటూ వెనక్కి వెళ్తూ రాయి తట్టుకుని బ్యాలెన్స్ చేసుకోలేక ముందుకు పడిపోయాను. వెంటనే దగ్గరలో ఉన్న విమల అత్తయ్య వచ్చి లేపి విరాట్ మీద ఫస్ట్ టైం ఏమో అరిచింది. అదే చిన్నపిల్ల విరాట్ నువ్వు చూసుకోవాలి కదా అంటూ ఏమైనా దెబ్బలు తగిలాయా అని నన్ను అడుగుతుంటే ఓహో అని తల ఊపాను. విరాట్ కూడా ఏమైంది అని అడగటంతో ఏమీ అవ్వలేదు అని చెప్పి సైలెంట్గా రూమ్లోకి వెళ్ళి మధ్యాహ్నం తర్వాత కిందికి వచ్చాను. అప్పటికి అన్ని వంటలు రెడీ అయిపోయాయి. ప్లస్ అందరికీ అర్థం కూడా అయిపోయింది పండుకి బాగాలేదు అని. అందరూ ఎలా ఉంది పండు అని అడుగుతూ ఉంటే విరాట్ని కోపంగా చేస్తూ బాగున్నానని రెస్పాన్స్ చేస్తూ అమ్మ ఇద్దరికీ కలిపి ఒకే ప్లేట్లో నాటుకోడి పులుసు అలసింద వడలు వేసింది. విరాట్ తింటున్నాడు, నేను తింటున్నాను. నెక్స్ట్ అమ్మ మటన్ వేస్తూ ఉంటే నాకు నచ్చదు కాబట్టి తినకుండా ఉన్న నాకు విరాట్ 2 మెత్తని ముక్కలు తినిపించి అన్నం పట్టించుకొని తినబోతూ ఉంటే గట్టిగా అరిచాను నేను. అందరూ నా వంక చూసి ఆశ్చర్యపోతుంటే కిందనే విరాట్ మీదకి పొరిగిపోతూ విరాట్ చాలా పెయిన్గా ఉంది అంటూ కడుపు 2 వైపులా చేయి పట్టుకొని ఏడుస్తూ ఉంటే చెయ్యి కడిగేసుకున్న విరాట్ డాడీ కార్ తీయండి అని చెప్తూ సుమతి ఆంటీకి కాల్ చేశాడు. మీరు చెప్పినట్టు జరిగింది అయింది, వాసుని తీసుకుని వస్తున్నాను ఆంటీ అని విరాట్ చెప్పడం వరకు నాకు గుర్తుంది. తర్వాత నాకేం వినిపించటం లేదు, స్పృహ తప్పానో ఏమో. Thanks for watching. Please subscribe my channel for more videos.